హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వచ్చేసిందండి మీ అమ్మాయి విజయ మీ ముందుకు వచ్చేసింది. అయ్యో విజయ అంటున్నాను, ఛానల్ పేరు చెప్పలేదు కదా. ఇండియన్ అమ్మ విజయరాణి మీ ముందుకు వచ్చేసింది. ఈరోజైతే సొరకాయతో ఎన్ని విధాలుగా యూజ్ చేస్తారు, ఎలాంటి రెసిపీస్ చేస్తారు, ఏంటి అనేది వీడియో అనేది వినేద్దాం. ఇంకోటి ఏంటంటే, నాకు తెలిసినవి నేను చెప్తాను, మీకేమైనా తెలుసుంటే కామెంట్ సెక్షన్లో రాస్తే కనుక అవి కూడా చేయటానికి ట్రై చేస్తాను. ఇంకా నేను ఏదైనా సరే రిపీట్గా 2 టైమ్స్ చెప్పుంటే కనుక నాకు కామెంట్ చేయండి. ఎవరైతే చేశారో నేను చూస్తే కనుక వాళ్ళు తప్పకుండా పిన్ చేస్తానండి. ఇంకా సొరకాయని కొన్ని ప్లేసుల్లో అనపకాయ అని కూడా పిలుస్తారు. మీ దగ్గర ఏమని పిలుస్తారు ఏంటి అనేది కామెంట్ చేయండి. ఇంకా మేమైతే సొరకాయనే అంటామండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా. సొరకాయ గిరిజనులు ఏం చేసేవాళ్ళు అంటే సొరకాయ గంటలాగా చేసేసి వాడుకుంటూ ఉండేవాళ్ళు. ఏంటంటే ఒక పక్కన హోల్ పెట్టేసి అలా చేసేవాళ్ళు. గ్లాసులాగా చేసుకుని వాటర్ తాగేవాళ్ళు. ఒక పక్క నుంచి ముంచుకొని ఇంకో పక్క నుంచి తాగుతూ ఉండేవాళ్ళు. ఇంకా బాటిల్ కింద కూడా సొరకాయని వాడేవాళ్ళు. బాగా ముదిరిపోయి ఎండిపోయి ఉంటుంది కదా, దాని లోపలంతా తీసేసి ఆ విధంగా కడిగేసి ఇన్ని రకాలుగా సొరకాయని గిరిజనులు అయితే వాడుతూ ఉంటారు. ఇంకా రెసిపీస్కి వస్తే కనుక నేను చెప్తానండి, నాకు తెలిసినవి అయితే చెప్తాను. సొరకాయ హల్వా చేస్తారు, సొరకాయ కేసరి చేస్తారు, సొరకాయ పాయసం బియ్యం వేసి కలిపి సొరకాయ పాయసంలాగా చేస్తారు, సొరకాయ పప్పు వండుతారు, సొరకాయ మనకి ఇవి వడియాలు కూడా పెట్టుకుంటూ ఉంటారు. ఇంకా తర్వాత వచ్చేసి సొరకాయ పచ్చడి చేస్తారు, సొరకాయ పెరిగేసి పచ్చడి చేస్తారండి, సొరకాయ పాలకూర చేస్తారు, సొరకాయ మామూలు కూర చేస్తారు, ఇంకా సాంబార్లోకి యూజ్ చేస్తారు, పులుసు కూర స్వీట్ వేసి బెల్లం వేసి సొరకాయ పులుసు కూరలాగా కూడా చేస్తారు. ఇంకా ప్రతి కూరలో సొరకాయ మొక్క యూజ్ చేస్తూ ఉంటారు. ఇంకా సొరకాయనైతే కనుక టమాటాతో కలిపి పచ్చడి చేస్తారండి. సొరకాయ పప్పు కూడా చేస్తారు. ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది, మళ్ళీ రిపీట్గా చెప్పాను. ఇంకా పెసరపప్పు పచ్చెనపప్పు ఉంటాయి కదా, పచ్చెనపప్పు నానబెట్టి సొరకాయ ముక్కలు కలిపి కూర చేస్తారు. సొరకాయ పాలు పోసి కూర చేస్తారండి. సొరకాయ వేపి ఉడికిన తర్వాత పచ్చిమిరకాయ సొరకాయ వేసి వేయించి ఉడికిన తర్వాత పాలు పోసి ఉడకపెట్టి అది ఒక రకమైన పచ్చడి చేస్తారు. పెరిగేసి చేస్తారని చెప్పే కదా, పాలు పోసి ఉడకపెట్టేస్తారండి. నూరిన తర్వాత దాన్ని కొంచెం పాలు పోసి ఉడకపెట్టి దగ్గరగా వచ్చింది అది ఒక పచ్చడి చేస్తారు. సొరకాయ పోపు చేస్తారు, సొరకాయ ఇగురు చేస్తారు, సొరకాయ ఎండు చేప తినేవాళ్ళు అలా కూడా చేస్తారండి. నాకు తెలిసిన రెసిపీస్ అయితే సొరకాయతో ఈ విధంగా చేస్తారు. ఇంకా సొరకాయని మనకి గోధుమ పిండిలో కానీ వరిపిండిలో కానీ కలిపేసి చెక్కలు చేస్తుంటారు. అది తపాల చెక్కలు అంటారు, సర్వపిండి అంటారు. ఆ విధంగా కూడా చేస్తుంటారు. గోధుమ పిండిలో కలిపి చపాతీలాగా చేస్తారండి. ఇంకా సొరకాయ పకోడీ చేస్తారు. సొరకాయ శనగపిండి వరిపిండిలో కలిపి పకోడీలాగా కూడా చేస్తారు. ఇన్ని రకాలుగా అయితే సొరకాయని యూజ్ చేస్తూ ఉంటారు. నాకు తెలిసిందైతే నేను చెప్పాను. మీకు ఏదన్నా తెలిస్తే కనుక కామెంట్ సెక్షన్లో రాస్తే నేను కూడా ఆ రెసిపీస్ చేస్తానండి. నాకు ఇవన్నిటిలో ఇష్టమైంది ఏంటి అంటే సొరకాయ సర్వపిండి లేదంటే తపాల చెక్కలు అంటారు కదా, వరిపిండిలో కలిపి అది నాకు చాలా ఇష్టము. ఇంకోటి సొరకాయ హల్వా ఇష్టం అండి. ఆ రెండు నాకు ఇష్టం. మీకు నచ్చింది ఏంటి అనేది చెప్పేసేయండి. ఇంకా మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేస్తే ఏం లేదండి, వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని టచ్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది, ఆల్ అని టచ్ చేయండి. ఏ వీడియో చేసినా మీ దాకా నోటి వస్తుంది. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మనం వీడియోలు చూడొచ్చు. మీకు ఇలాంటి ఇంకేమన్నా కావాలి అంటే నాకు కామెంట్ చేస్తే నేను తప్పకుండా చేస్తానండి. ఆ వీడియో కూడా దొరకకపోతే నేను అడుగుతాను పంపించమని. ఎట్లా పంపించాలంటే నా ఇన్స్టా ఐడి ఉంటుంది, విజయరాణికి అని ఉంటుంది, ఇంకొక ఇన్స్టా ఐడి ఉంటుంది, చిగురుపాటి విజయరాణి అని ఉంటుంది. అక్కడికి మీరు వీడియో పంపిస్తే దాని మీద కూడా చేయటానికి ట్రై చేస్తాను. దాంతో రెసిపీస్ చేయొచ్చు. ఓకేనా? బాయ్ బాయ్. థ్యాంక్